అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎస్బీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్తో పాటు ఎస్బీఆర్ టాక్స్ యాప్ కూడా కెరీర్ కౌన్సిలింగ్ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. అత్యంత అనుభవజ్ఞం కలిగినటువంటి ఒక టీం మీకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం దోహదపడుతుంది. జోసా బిట్సాట్ అనే కౌన్సిలింగ్ కోసం ఒక కోర్సు, బిట్ మణిపాల్ అమృత కామెడీ కేక్ ఒక కోర్సు, ఎంసెట్ తెలంగాణ అండ్ ఏపీ గల్ఫ్ కోర్సు 3 కోర్సులు నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి వెంటనే ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని సంబంధిత కోర్సు తీసుకుంటే మీకు అనేక రకాల సర్వీస్ అందుతాయి. ఒకటి వాట్సాప్ ఉంటుంది, మీలో మీరు చాట్ చేసుకోవచ్చు. రెండవది ప్రతి వారం జూమ్ మీటింగ్ ఉంటుంది, రాను రాను ఇంకా వారంలో ఎక్కువసార్లు ఉంటుంది. ఇప్పటికే 15 పైన జూమ్ మీటింగ్స్ అయిపోయినాయి. ఆ జూమ్ మీటింగ్ లింక్ ఆ వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్గా ఉండేటువంటి కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. ఎక్స్పర్ట్ తోటి కూడా మీతోటి జూమ్లలో మాట్లాడడం జరుగుతుంది. దాదాపు 15-20 మంది ఐఐటియన్స్ మనతోటి సమన్వితమై ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకుంటే లేట్గా జాయిన్ అవుతాయి, మీకు సర్వీసెస్ తక్కువ అందుతాయి, మాకు రష్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎర్లీగా జాయిన్ అయితే మీకు ప్రయోజనం మిత్రులారా. ఒకసారి ఈ జేఈఈ మెయిన్స్ 24 జనవరిలో డిఫికల్టీ లెవెల్ ఎట్లుంది అనేది పాయింట్స్ అవుట్ ఆఫ్ 3కి దేనికి ఎన్ని మార్కులు వేయచ్చు. మొత్తం 3 మార్కులు హయ్యెస్ట్ డిఫికల్టీ అయితే, ఎక్కువ పాయింట్స్ వస్తే ఎక్కువ డిఫికల్టీ అన్నట్టు, తక్కువ పాయింట్స్ వస్తే తక్కువ డిఫికల్టీ అన్నట్టు. అంటే 1 ఉంటే లో డిఫికల్టీ అన్నట్టు, 3 2.5 అట్లా ఉంటే ఎక్కువ డిఫికల్టీ 3కి. సో అవుట్ ఆఫ్ 3కి వేస్తున్నాను. ఒకసారి మీకు డిఫికల్ట్ లెవెల్ ఈజియెస్ట్ టు డిఫికల్ట్ లిస్ట్ ఇస్తాను. అన్నిటికంటే ఈజియెస్ట్ పేపర్ 10th ప్లేస్ ఉన్నది 10 సెషన్స్లో 27th జనవరి 1 షిఫ్ట్ 1. ఇది మ్యాథమెటిక్స్ 3కి 1.8, ఫిజిక్స్ 1.43, కెమిస్ట్రీ 1.7, ఓవరాల్గా 1.84 దీని యొక్క 1.64 దీని యొక్క డిఫికల్ట్ లెవెల్ అవుట్ ఆఫ్ 3. ఇది అన్నింటిలో ఈజియెస్ట్ 10th. అదేవిధంగా 9th 29th జనవరి షిఫ్ట్ 2 9th ప్లేస్ అంటే సెకండ్ ఈజియెస్ట్ అన్నట్టు. ఇది మ్యాథ్స్ 1.85, ఫిజిక్స్ 1.4, కెమిస్ట్రీ 1.85, ఓవరాల్గా 1.7. సో ఇంకోటి సమానంగా స్థాయిలో 8th ప్లేస్ కూడా మీకు 30th జనవరి షిఫ్ట్ 1 ఉంది. ఇది కూడా మ్యాథ్స్ 1.9, ఫిజిక్స్ 1.6, కెమిస్ట్రీ 1.6, ఓవరాల్గా 1.7 థర్డ్. సో 4th ఈజియెస్ట్. సో డిఫికల్టీ లెవెల్ ప్రకారము దీని ఉండేటువంటి 29th జనవరి షిఫ్ట్ 7 ఇది 7th ప్లేస్ డిఫికల్టీ లెవెల్ ప్రకారం 7th ప్లేస్. సో మ్యాథ్స్ 2, ఫిజిక్స్ 1.42, కెమిస్ట్రీ 1.8, టోటల్ 1.74 ఇది 7th ప్లేస్. సో డిఫికల్ట్ లెవెల్లో 6th ప్లేస్. సో మీకు 27th జనవరి షిఫ్ట్ 2 దీని మ్యాథ్స్ 2.1, ఫిజిక్స్ 1.46, కెమిస్ట్రీ 1.9, ఓవరాల్గా 1.82. 5th ప్లేస్ మధ్యస్థం, 6th 5th మధ్యస్థం. మధ్యస్థమైంది ఫస్ట్ ఫిబ్రవరి లాస్ట్ రోజు ఉదయం షిఫ్ట్. మ్యాథ్స్ 1.9, ఫిజిక్స్ 1.8, కెమిస్ట్రీ 1.8, ఓవరాల్గా 1.83. తర్వాత 4th ప్లేస్ లాస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ ఫిబ్రవరి షిఫ్ట్ 2 మ్యాథ్స్ 2.2, ఫిజిక్స్ 1.6, కెమిస్ట్రీ 1.95, ఓవరాల్గా 1.91. ఇది ఒక ఎక్స్పర్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఎక్స్పర్ట్ టీం తయారు చేసినటువంటి లిస్ట్, సీనియర్ ఉపాధ్యాయులు తయారు చేసినటువంటి లిస్ట్. తర్వాత థర్డ్ మోస్ట్ డిఫికల్టీ. సో మనం ఎక్కువ డిఫికల్టీ వైపు వెళ్తున్నాము. 31st జనవరి షిఫ్ట్ 2 2.26, ఫిజిక్స్ 1.7, మ్యాథ్స్ 2.25, కెమిస్ట్రీ 1.85, ఇది 1.93. సో మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు మీకు ఈ ఛానల్ గురించి తెలియజేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సంబంధిత కోర్సు తీసుకోండి, మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గత సంవత్సరం 850 మందికి యాప్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వేలాది మందికి యూట్యూబ్ ద్వారా జరిగింది. తెలంగాణలో దాదాపు 40% మంది ఎస్బీఆర్ టాక్స్ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. జోసాలు ఆల్మోస్ట్ 30% పైన తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి ఎన్ఐటి సీట్లు వచ్చిన వాళ్ళు ఎస్బీఆర్ టాక్స్ దగ్గరే కౌన్సిలింగ్ తీసుకున్నారు యాప్ ద్వారా. సో ఇంకా థర్డ్ చెప్పినట్టున్నాను కదా. సో సెకండ్ 30th జనవరి షిఫ్ట్ 2 మ్యాథ్స్ 2.3, ఫిజిక్స్ 1.7, కెమిస్ట్రీ 1.9, ఓవరాల్గా 1.96 సెకండ్. ఇంకా అన్నిటికంటే డిఫికల్ట్ ఏంటంటే
31st January shift 1, మ్యాథ్స్ 2.4, ఫిజిక్స్ 1.6, కెమిస్ట్రీ 1.95, ఓవరాల్గా 1.98. ఇది ఫస్ట్ ప్లేస్. అన్నిటికంటే ఈజీ మోస్ట్ డిఫికల్ట్ అనేది 31st January ఫస్ట్ షిఫ్ట్, ఈజీ అనేది 27th January మార్నింగ్ షిఫ్ట్. ఇది దీనికి సంబంధించిన వివరాలు. దీనికి సంబంధించినటువంటి ఎన్ని మార్కులకు ఏ ర్యాంక్ వస్తుంది, ఏ పర్సెంటేజ్ వస్తుంది, ఏ పర్సెంటేజ్కు ఏ రిజర్వేషన్ వరకు ఎక్కడ సీట్ వస్తుంది, సో ఎలాగ మన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఇప్పటి నుంచి మనకు గైడెన్స్ తీసుకుంటే మీకు సౌకర్యంగా ఉంటుంది. చివరికి వచ్చి నాకు ఏది ర్యాంక్, చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చివరికి వచ్చి ఫోన్లు చేసి ఇంటికి వస్తాను నాకు వెంటనే ఎప్పుడంటే సాధ్యం కాదు. ఇది మెడికల్ కౌన్సిలింగ్ అంత సింపుల్ కాదు, చాలా కాంప్లెక్స్ థింగ్స్ ఉంటాయి. ఎన్ఐటీలు ఉంటాయి, IIITs ఉంటాయి, ఐఐటీస్ ఉంటాయి, GFTs ఉంటాయి, బిట్స్ ఉంటుంది, బిట్ ఉంటే డైకాట్ ఉంటుంది, తర్వాత LNM IIT ఉంటుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇట్లా అనేక రకాల వాటి మధ్య అనేక రకాల బ్రాంచెస్, అనేక ప్రైవేట్ యూనివర్సిటీ విట్టు మణిపాల్ అయితే మణిపాల్ కాదు కానీ విట్టు అమృత అంటే రకరకాల స్లాబ్స్ వస్తుంది, చాలా కాంప్లెక్స్. కాబట్టి మీరు ఎవరి దగ్గర విశ్వాసం ఉంటే వారి దగ్గర తీసుకోండి, కానీ మీరు మెంటర్షిప్ అయితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.